ప్రపంచంలో ఏకైక మానవ నిర్మాణం నాగార్జున సాగర్ ప్రాజెక్టు సెక్యూరిటీపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉగ్రవాదం ముప్పు ఉందని గతంలోనే నేషనల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ హెచ్చరికలు జారీ చేసింది. 3 దశాబ్దాలుగా ఏ కేటగిరీ కీలక ప్రాజెక్టుగా గుర్తించబడిన ఈ డ్యాంకి కుడివైపున రక్షణ లేకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సెక్యూరిటీ విషయంలో కృష్ణా నది యాజమాన్యం బోర్డు చైర్మన్ కు తెలంగాణ ఈఎన్సీ మహ్మద్ అమ్జద్ హుస్సేన్ రాసిన లెటర్ ఇప్పుడు చర్చగా మారింది. నాగార్జున సాగర్ ఆనకట్టను ఉగ్రవాద ముప్పు నుంచి కాపాడాల్సిన అవసరం ఉందని లెటర్లో తెలిపారు. 1990 నుంచే ఈ ప్రాజెక్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏ కేటగిరీలో ఉంచిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎడమగట్టుపై 12 గార్డ్ పోస్టుల్లో ఎస్పీఎఫ్ సిబ్బంది 24 గంటలు కాపలా వహిస్తున్నా కుడివైపు పాయింట్ నంబర్ 515, 420, 250ల దగ్గర ఎలాంటి సెక్యూరిటీ లేదని వివరించారు. తెలంగాణ ప్రభుత్వ ఎస్పీఎఫ్ బలగాలను అక్కడ మోహరించేందుకు చర్యలు చేపట్టినా కృష్ణా బోర్డు అనుమతి లేకుండా ఎలా సెక్యూరిటీని నిర్వహించాలంటూ సిఆర్పీఎఫ్ నిరాకరించింది. డ్యామ్ సేఫ్టీ చట్టం 2021 ప్రకారం ప్రాజెక్టు నిర్వహణ, రక్షణ తెలంగాణ ప్రభుత్వ బాధ్యతగా ఉన్నప్పటికీ బలగాల మోహరింపు విషయంలో ఆదేశాలు అమలు కాకపోవడంపై అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. సరైన సిబ్బంది, సరైన రక్షణ లేక ఈరోజు ఆందోళనకరణ చెందుతున్నటువంటి విషయం మనం అందరం గమనిస్తున్నాము. ఇటు ఎడమ వైపు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బందోబస్తు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని బందోబస్తును నిర్వహిస్తున్నారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. అదే కుడివైపు చూసుకుంటే పాయింట్ నెంబర్ 515, పాయింట్ నెంబర్ 420, పాయింట్ నెంబర్ 250ల వద్ద ఎలాంటి రక్షణ కవచం లేకుండా ఇక్కడ మామూలు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర గతంలో ఉన్నటువంటి పూర్తిస్థాయి భద్రతా బలగాలు ఇప్పుడు లేకపోవడం వల్ల డ్యామ్కు ప్రమాద స్థాయిలో హెచ్చరికలు జారీ చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయని తెలుస్తూ ఉంది. కాబట్టి కేంద్రం దీనిపై ఖచ్చితమైనటువంటి పూర్తిస్థాయి బలగాలను, త్రివిధ బలగాలను పెట్టి డ్యామ్కు పూర్తిస్థాయి భద్రత కల్పించాలి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ డ్యామును ఇట్లా భద్రత లేకుండా వదిలేయడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంగా భావిస్తూ ఉన్నాం. ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు, బౌలార్థ సాగర్ ప్రాజెక్టుకు కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ తీవ్రవాద నుంచి కొంచెం ముప్పు ఉందని వీటికి చెప్పింది. ఇదివరకు ఎన్ఎస్పీ బలగాలు దీనికి భద్రత కాసేది, వాటిని కూడా ఈ మధ్య కాలంలో ఇక్కడ నుంచి తీసేశారు. కావున ఈ ఫ్లడ్ వచ్చే దృశ్య పైనుంచి గేట్లు ఓపెన్ చేసినప్పుడు వివిధ దేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. రద్దీ రూపంలో వీళ్ళకి ఆస్కారం, తీవ్రవాదులకు ఆస్కారం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. కావున వీక్గా ఉండే పాయింట్లలో మళ్ళీ తిరిగి వీళ్ళని ఎస్పీఎఫ్ బలగాలని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. నాగార్జున సాగర్ కి ముప్పు పొంచి ఉండటంతో రక్షణ చర్యలు చేపట్టాలంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ విషయంలో కృష్ణా బోర్డు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.